ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉన్నందున విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదా 23న విచారణ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉన్నందున విచారణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదా 23న విచారణ జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందండి? సో ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను ఈరోజు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటే వాదనలు కొనసాగి సో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ అటు ఈడీ సిబిఐ కేసులో ఈ నెల 22వ తారీఖు విచారిస్తామంటూ కోర్టు చెప్పింది. సో ఆ సందర్భంగా ఈ కేసు ఈ నెల 22వ తారీఖు వాయిదా పడ్డది. సో ఈ కేసులో చూసుకుంటే గతంలో గత వారం 15వ తారీఖు సందర్భంగా జరిగిన విచారణలో సో పలు కీలక అంశాలపై ఈడీ ప్రస్తావించింది. అటు కవిత ప్రధానంగా ప్రస్తావిస్తూ సో ఈ కేసులో ఏదైతే నేను నా నుండి ప్రధానంగా ఈ పిటిషన్లో ప్రధానంగా పొందుపరిచిన అంశాలు చూసుకుంటే కావాలని నా మీద కేసులు పెట్టారు, రాజకీయ ప్రలోభాలు సృష్టించేందుకే ఈ విధంగా ముందుకు వెళ్ళారంటూ ప్రధానంగా ఆమె పిటిషన్లో పేర్కొంది. సో గత విచారణ సందర్భంగా నా మీద ఎలాంటి ఆరోపణలు లేవు, కావాలని ఏదైతే ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నా మీద ఈ ఈడీ సిబిఐ కేసులు మోపారంటూ కవిత ప్రధానంగా ప్రస్తావించింది. మరోపక్క దీనిలో ఈడీ కూడా అనేక అంశాలపై విచారణ జరిపింది. సో అందులో భాగంగా ఈరోజు జరిపిన విచారణలో కవిత యొక్క పాత్ర క్షుణ్ణంగా చెప్పింది. కవిత పాత్రధారి, సూత్రధారి. ఈ లిక్కర్ స్కామ్లో దాదాపు 100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇవ్వడానికి వెనక కిక్ బ్యాక్ ద్వారా కవిత ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్యలో కవిత వారధిలా ఉన్నారు. ఏదైతే విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మీడియా కన్వీనర్, అతని ద్వారా ఈ 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి గోవాలో ఖర్చు పెట్టారు. సో ఈ కేసులో ప్రధానంగా కవితనే ఉన్నారు సౌత్ గ్రూప్ నుంచి. ఆమె నుంచి ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ప్రధానంగా డాటా రికవరీ, ఏదైతే కవిత గతంలో సిబిఐ నోటీస్ ఇచ్చిన సందర్భంలో కవిత డాటాను ధ్వంసం చేశారు. ఆమెకు సంబంధించిన ఐఫోన్లలో ఉన్న డాటా మొత్తం డిలీట్ చేశారు. సో కాబట్టి ఆమెను ఇంకా మరింత విచారించిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసులో చూసుకుంటే గతంలో ఎవరైతే కవితకు సంబంధించిన సన్నిహితులు శరత్ చంద్రారెడ్డి కానీ, అభిషేక్ బెన్పేల్ కానీ, ఇతర ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ నుంచి సేకరించిన డాటా సమాచారం ప్రకారము కవిత పాత్ర చాలా క్షుణ్ణంగా ఉంది. ఆమె వాట్సాప్ చాటింగ్లు, ఇతర సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా జరిపిన చాటింగ్ల ద్వారా చూసుకుంటే కవిత ఖచ్చితంగా ఇందులో పాత్రధారి, సూత్రధారిగా ఉంది. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ ప్రస్తావించింది. సో కాబట్టి ఓవరాల్గా అటు కవిత న్యాయవాది వాదనలు వినిపించారు, ఇటు ఈడీ కూడా వాదనలు వినిపించింది. సో కేసు లాస్ట్ వారమే రావాల్సింది కానీ ఈరోజు వచ్చింది. సో ఈరోజు వాదనలు కేవలం 2 నిమిషాల పాటులో విన్నారు. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కాబట్టి 2 కేసుల్లో ఇప్పుడు ఆమె ఉంది. ఒకటి ఈడీ కేసులో ఉంది, ఒకటి సిబిఐ కేసులో ఉంది. కాబట్టి 2 ఒకేసారి వింటాము, అది ఈ నెల 22 వింటామంటూ న్యాయమూర్తి స్పష్టం చేసి అందులో భాగంగానే కేసుని వాయిదా వేసింది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.